ఇక ఇవాల్టి సెకండ్ టాప్ స్టోరీలోకి వెళదాం. తమిళనాడులో ఏడాది నుండి తమిళ మీడియంను కంపల్సరీ చేశారు. ఇంకేముంది, తమిళేతర మీడియాల తొలగింపుకు కూడా స్టేజ్ సెట్ అయింది. తమిళ మీడియం కంపల్సరీ అంటూ సర్కారు జీవో విడుదల చేయడంతో తెలుగువారు తెగ వరి అవుతున్నారు. ఇతర భాషల ఆనవాళ్లను స్కూల్స్లో కనిపించకుండా చేసేందుకు నడుం కట్టింది తమిళ సర్కారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కాలం నుండి అక్కడే స్థిరపడి ఇప్పుడు ఇక్కట్లు పాలవుతున్న తెలుగు స్టూడెంట్స్ పై స్పెషల్ స్టోరీ. ఒకప్పటి తెలుగు రాజధాని చెన్నై సిటీలో కాలక్రమేణా కాగడా పెట్టి వెతికినా తెలుగు కానరాకుండా పోయే ప్రమాదం ఎదురైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల అనంతరం తమిళనాట లక్షలాది మంది తెలుగువారు చెన్నైలోనే స్థిరపడ్డారు. వారి పిల్లల కోసం తెలుగు పాఠశాలలు కొనసాగుతున్నాయి. మాతృభాషపై మమకారంతో తెలుగు మీడియంలో చదివేవారి సంఖ్య తమిళనాట గొప్పగానే ఉంది. 2006లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తమిళ భాషపై ఉన్న అపరిమితమైన ప్రేమతో తమిళనాడులోని అన్ని పాఠశాలల్లో నిర్బంధ తమిళం ప్రవేశపెడుతూ చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ మీడియాల్లో చదువుతున్న లక్షలాది మంది మైనారిటీ భాషల విద్యార్థులకు పిడుగుపాటే అయింది. అయితే ఆయా పాఠశాలల్లో చట్టం అమలుకు కొంత సమయం ఉండడంతో మైనారిటీ భాషల విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చట్టం కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు పురివిప్పింది. నిర్బంధం తప్పనిసరి చేస్తూ డిక్లరేషన్లను అన్ని మీడియాలతో పాటు తెలుగు మీడియం స్కూల్స్ కు కూడా పంపడంతో తెలుగు విద్యార్థులకు విలువ లేకుండా పోయింది. అంతేకాదు తమ పాఠశాలల నుండి తమిళ మీడియం తప్పనిసరి అంటూ వారి నుండి డిక్లరేషన్ తీసుకోవటం ఇప్పుడు మైనారిటీల భాషల ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమిళనాడులో ఉన్న 1.70 కోట్ల తెలుగు ప్రజలు తమ మాతృభాషను అభ్యసించే అవకాశాన్ని తొలగించడంపై తెలుగు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా తెలుగు సంఘాలు, ప్రజలు తమిళనాడు ప్రభుత్వానికి చేస్తున్న వినతులు పట్టించుకునే నాథులు లేకుండా పోయారు. అదే సమయాన తెలుగు వారి న్యాయమైన సమస్యను పరిష్కరించాల్సిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకెందుకనే ధోరణితో ప్రవర్తించడం విద్యార్థుల భవిష్యత్తుపై నీలినిడలు కమ్ముకునేలా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నిర్బంధ తమిళం ద్వారా తెలుగు భాషలో పరీక్షలు రాసే అవకాశం కల్పించకపోతే వేలాది విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉండడంతో తెలుగు ప్రభుత్వాలు వారి గోడు వినాలని తమిళనాడులో తెలుగు సంఘాలు గొంతెత్తుతున్నాయి. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళకి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు వాళ్ళ బిడ్డలు ఒక భాషని, వాళ్ళ మాతృభాషని చదువుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టము, వాళ్ళ బిడ్డలకి ఇష్టం. మాతృభాష అనేది దాన్ని ఎవరు మర్చిపోరు. మామూలుగా మాతృభాషను చదువుకునే ఆస్కారం ఇవ్వండి చాలు. మీ తమిళని కంపల్సరీగా నిర్బంధం క్రమంలో పెట్టుకోండి, దానికి ఎగ్జామ్ పెట్టండి, దానికి మార్కులు పెట్టండి, అన్ని నేర్చుకుంటారు. కానీ మాతృభాష చదువుకునే అవకాశాన్ని పోగొట్టద్దు. ఆ మాతృభాష మీద ప్రేమ ఉండేవాళ్ళు ఎంతమంది చదువుకుంటారు? ఉండే స్కూల్స్ని మేము కొత్తగా పెంచమని చెప్పడం లేదు. ఉండే అట్లీస్ట్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో ఉండే తెలుగు భాషని తీసేయొద్దు. తమిళనాడులో కంపల్సరీ తమిళ్ పేపర్ తెలుగు స్కూల్లో రావడం వల్ల పిల్లలు కొంత ఇబ్బందికి గురైనందువల్ల ఆ రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పేపర్ ఆప్షనల్గా తెలుగు చదువుకోమని వాళ్ళు కాలపరిమితి కూడా 4 పీరియడ్లు వారానికి ఇచ్చినందువల్ల తెలుగు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఆ 4 పీరియడ్లు నిరాటకంగా తెలుగు జరుగుతుంది. 7 పీరియడ్ల వారానికి తమిళ్ కూడా జరుగుతుంది. కాకపోతే మదర్ టంగ్ తెలుగు అయినందువల్ల తమిళ్ చదువుకోవడంలో కొన్ని ఇబ్బందులు పిల్లలు ఫేస్ చేస్తున్నారు. 80-90 మార్కులు వచ్చేవాళ్ళు 55-60 మార్కులకు తగ్గడం జరిగింది. సో అకాడమిక్గా వాళ్లకు ప్రాస్పెక్ట్స్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాని మేము తమిళ్ నేర్చుకోము చెప్పడం లేదు. సమస్య జటిలమైనందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలు మొరపెట్టుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. తమిళనాడు విద్యాశాఖ, తమిళ భాషాభివృద్ధి శాఖ మంత్రి వీరమణితో సమావేశమైన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగు విద్యార్థుల రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ విషయంలో మాట్లాడదాం. కానీ ప్రస్తుతం తెలుగు భాషాభిమాని చెన్నైలో నివసిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, అకస్మాత్తుగా వచ్చిన ఈ నిర్ణయం తర్వాత తెలుగు భవిష్యత్ ఎలా ఉండబోతోంది? మేడం, ఇది దశాబ్దాల కాలం నుంచి తెలుగు ప్రజలకి అక్కడ చెన్నైలో జరుగుతున్న అన్యాయం అండి. మెయిన్గా చెప్పాలంటే తెలుగు భాషని అంతరించి చేసేదానికి ఒక కుట్ర ప్రకారం కొన్ని రోజులుగా చేస్తున్న ఈ ప్రయత్నమే ఈ నిర్బంధ తమిళం అనే చట్టం. దీన్ని మేము అన్ని రకాలుగా ఎదుర్కొంటూనే వస్తున్నాం కాబట్టి ఇప్పటికేదో కొంచెం తెలుగు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరికి కూడా ఎప్పుడు కూడా మేము విన్నవిస్తూ ఉంటాము. విన్నవిస్తే వాళ్ళు ఏదో లైట్గా తీసుకొని వదిలిపెడతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దీనికి ఒక కమిటీ వేశారు.
ఆ కమిటీ కొన్ని రోజులు పనిచేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆ సమస్యగానే ఉంది. జగదీష్ రెడ్డి గారు 2006లో ఈ నిర్బంధ తమిళం అనే చట్టాన్ని కరుణానిధి గందరగోళం మైనారిటీ వాళ్ళందరినీ గందరగోళం చేసేదానికి ఈ చట్టాన్ని తీసుకు అంటే మీరు దేన్ని వ్యతిరేకిస్తున్నారు జగదీష్ రెడ్డి గారు? అంటే నిర్బంధ తమిళం అంటే తమిళం తప్పకుండా చదువుకోవాలనే ఒక చట్టం, అది పర్వాలేదు, బట్ తెలుగుని తీసేయడం ఎంతవరకు సబబు అంటారు? దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు ఉండబోతున్నాయి? తెలుగుని తీసేయడం అనేది ఎందుకంటే అండి, తెలుగుకి చాలా మంది దాదాపు 40% తెలుగు పీపుల్ ఉన్నారండి. అవును. జనాభా లెక్కల్లో వాళ్ళని కేవలం 4% చిత్రీకరించి ఇలాంటి హక్కులన్నింటినీ అక్కడున్న ప్రభుత్వం హరించి వేస్తుందండి. ఈ రకంగా ఏంటంటే తెలుగు భాషకి అభిమానులు ఉన్నారు, తెలుగు స్కూల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓవరాల్ గా వచ్చేసి 1,50,000 పీపుల్ వచ్చి లింగ్విస్టిక్ మైనారిటీ పీపుల్, ఉర్దూ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం ఈ 4 భాషలకు చెందిన వాళ్ళని సడన్ గా వచ్చి తెలుగులో అది వారి భాషల్లో కాకుండా తమిళంలో ఎగ్జామ్ రాయమంటున్నారండి. 2006లో వచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా సడన్ గా వాళ్ళు ఎంతవరకు ఇలా చేయడం తప్పు అని చెప్పి మా ఉద్దేశం అండి. అందుకే మేమేం చేసామంటే అండి, ఇక్కడున్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి వినుడు తెలుగోడి గోడు అని చెప్పి హైదరాబాద్ లో ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అక్కడ ఉన్న మంత్రులు అయితేమి అందరూ కూడా దీనికి స్పందించి ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించాలని ముందుకు వస్తున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా కలిసి మా గోడు వినండి, మమ్మల్ని కాపాడండి, తెలుగు వాళ్ళు మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా మా అందరికీ మీరు నాయకులు కాబట్టి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మేము విన్నవిస్తున్నామండి. ఇది స్వప్న గారు మీకు కూడా తెలుసు, జయలలిత గారు గతంలో మాకు హామీ ఇచ్చారు, ఈ నిర్బంధ తమిళం చట్టాన్ని తీసేస్తానంటేనే జయలలిత గారి పేరుతో మీకు అవార్డు కూడా ఇస్తున్నాం, అమ్మ యంగ్ ఇండియా అని మీరు అవార్డు తీసుకొని ఉన్నారు. రైట్ జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ మీకేమన్నా ఎటువంటి హామీలు ఏమైనా లభించాయా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చి జయలలిత గారితో వచ్చి మాట్లాడాలండి. ఇవన్నీ ఊరికనే అక్కడక్కడ తిరుక్కొని చెప్పుకునే మాటలు కాదండి, ఇవన్నీ కాగితాలతో పరిమితమైంది కాదండి ఈ సమస్య. ఆయన వచ్చి ఒక్కరోజు వచ్చి జయలలిత గారితో మాట్లాడితే 5 నిమిషాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందండి. కేవలం వచ్చి ఆ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నాడు, ఆ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు, ఆ ఎడ్యుకేషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అక్కడున్న ఆరోగ్య మంత్రి మాట్లాడుతున్నాడు, ఇక్కడ వచ్చిన పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇదంతా కంటి తురుపు మాటలే తప్పితే వీటి వల్ల పరిష్కారం లేదండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చిత్తూరు జిల్లాలో కూడా ఈ దీనికి సంబంధించిన తమిళకి సంబంధించిన స్కూల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చి డిమాండ్ చేసే హక్కు ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన వస్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదండి. రైట్ జగదీష్ రెడ్డి గారు, ధన్యవాదాలు.